డిగ్నిటరీస్ అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తే వీక్షకులందరూ కూడా చప్పట్ల ప్రజ్వలన చేశారు. అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఇలాగే 12 వసంతాలే కాదు 120 వసంతాలు కమర్షియలైజ్డ్ గా కాకుండా ఇట్లానే నేషన్ వైడ్ సర్వీసెస్ అందిస్తూ నేషన్ వైడ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. The one and only nationwide hospital శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నో ప్రాబ్లమ్స్ తో క్రిటికల్ ప్రాబ్లమ్స్ తో ఇక్కడికి వచ్చి శస్త్రచికిత్స ద్వారా శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మెరుగైనటువంటి వైద్య సేవలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి యొక్క సర్వీసెస్ అన్నిటికీ సంబంధించి ఒక ఏవి చూద్దాం. ప్లీజ్ ప్లే ద ఏవి with your claps. ఇందాక సభ అధ్యక్షులుగా మనందరినీ పరిచయం చేసినటువంటి పద్మ గారికి, అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల వంశీకృష్ణ గారు, శాంతి కుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆప్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, మన కార్పొరేటర్ గురవయ్య గారు, అదే ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ 12 అయిపోయి 13 అంట, మా వాళ్ళు ఏమో 11 అని రాశారు. సరే, 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు, మా మేనల్లుడిని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-18లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళ తీరా ఆడకపోతే ఓటేసేది తెలుగుదేశానికి చేసి మండలాన్ని కూడా మెజారిటీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాడంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నడుపుతూ